నేను 8వ వారం వ్రతం చేశాను కదండీ వడ్డీగా. ఆ వారానికి నాకు వచ్చిన ఫ్లవర్స్‌తో ఇలా ధూప్ స్టిక్స్ తయారు చేస్తున్నానండి. ఇలా తయారు చేసినప్పుడు అనిపించింది అనవసరంగా 7 వారాల పూలు గంగా నదిలో కలిపేసానే, వేస్ట్ చేశానే అని చెప్పేసి అనిపించిందండి. 8వ వారం కదా కొంచెం ఎక్కువగా అనిపించింది. వ్రతాలు ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి కదా, వాటిని ఏం చేయాలో తెలియక అందరు గంగా నదిలో కలిపేస్తారు. నేనైతే అలా చేయలేదండి. ఇంకా పూలన్నిటిని ఎండబెట్టాను. కొంతమంది కాడలు తీసేసి పువ్వుల రెక్కలంతా ఊడబీకేసి ఎండబెడతారు. నేనైతే అసలు అలా చేయలేదు. కాడలు కూడా ఎండబెట్టాను, ఆకులు కూడా ఎండబెట్టాను. ఎండబెట్టిన తర్వాత మిక్సీ వేస్తే ఇలా పొడి పొడిగా అయిందండి. చాలా మెత్తగా అయింది, చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. నాకు ఎక్కడా కూడా ఏది రాలేదు, డ్యామేజ్ కూడా అనిపించలేదు మిక్సీకి. ఇంకా కర్పూరం వేసేసి, లవంగాలు అవి వేసేసి, బిర్యానీ ఆకు కూడా వేసేసి నేనైతే మిక్సీ చేశాను అనమాట. నాకు వచ్చిన షేపు, నాకు నచ్చిన షేపు, నాకు సింపుల్గా అనిపించిన షేప్ అయితే అదేనండి. వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఆ షేప్ అయితే బాగా నచ్చిందండి. ఇంకా అలా షేప్ అన్నీ చేశాను. చేసిన తర్వాత ఇన్ని వచ్చాయా అనిపించిందండి ఒక్కసారికి. నెల మొత్తం 2 సార్లు వెలిగించిన, రోజుకి 2 సార్లు వెలిగించినా కానీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇంకా 1 డేకే నాకు ఫుల్గా ఆరిపోయాయి. అసలు భలే అనిపించింది. వెలిగించినప్పుడు చాలా మంచి స్మెల్ వచ్చిందండి 1 డేలోనే. నాకు ఎక్కడ పగుళ్ళు వచ్చిన, కొంచెం లైట్గా పగుళ్ళు వచ్చాయండి, అయినా కానీ విరిగిపోవటం అలాంటివి ఏం జరగలేదు. ఒక స్టోరేజ్లో అయితే స్టోర్ చేసుకున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.